ప్రేజ్ ది లార్డ్ అందరికీ. నేను సాక్ష్యం చెప్పు, నా ఏజ్ ఇస్ నాట్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్, బట్ ఐ హ్యావ్ టు సే దిస్ డేటా బికాస్ ఇఫ్ ఐ కుడ్ నాట్ టాక్ దెన్ దట్ డేటా కుడ్ నాట్ బీ లిసన్ టు ఎనీ వన్, ఇట్ కుడ్ నాట్ బీ ట్రాన్స్ఫార్మ్. ఏంటి అని అంటే, డాడీ ఈజ్ అ క్లోజ్ ఫ్రెండ్ టు అంకిల్. వీళ్ళిద్దరు, అంకుల్ అయితే ఆర్మీ దాంట్లో, డాడీ అయితే డిఫెన్స్ దాంట్లో. ఇద్దరికి 5 పిల్లలు ఉన్నారు. ఇద్దరైతేనేమో డాడీనేమో జమ్ములో ఉండే, వాళ్ళు జెరూసలేం అనే చర్చ్ రూమ్లో పెట్టుకొని ఉన్నారు. అయితే భక్సింగ్ తాతనేమో లెటర్ రాసేసి గుడ్ అప్రిషియేటెడ్, యూ కెన్ మూవ్ ఫార్వర్డ్ అని చెప్పి, తర్వాత ఇంట్లోనే చెట్టు ఉండే, గ్రేప్స్ చెట్టు తీసుకొని జ్యూస్ చేసి అలా పరిచర్యలు. ఆ టైంలో డాడీనేమో ఆఫీసర్గా లేకపోతే తొట్లు అంటే బర్రెలు అవన్నీ చేసే క్యాటిల్ స్టేబుల్ దాంట్లో వాళ్ళు రూమ్స్ తీసుకుంటుండే అనమాట. తీసుకొని అదంతా వాష్ చేసి పరిచర్యలు చేస్తూ ఉంటుండే. ఇంకా డాడీ అయితేనేమో మార్నింగ్ 4 o'clock జమ్మూలో స్నానాలు చేసుకొని సైకిల్ మీద బూర కట్టుకొని స్ట్రీట్ మినిస్ట్రీలు చేసుకుంటూ వెళ్తూ ఉండే. తర్వాత వీళ్ళందరూ కూడా విలియమ్స్ అంకుల్, తర్వాతనేమో శామ్ విలియం అంకుల్ అని చెప్పేసి, ఆనందరావు అంకుల్ అని చెప్పి అలా కొంతమంది సేవకులు స్ట్రీట్ ప్రొసెషన్ కూడా చేస్తూ ఉంటుండే. అందరు కలుసుకొని మళ్ళీ అంకుల్ ఢిల్లీ నుంచి కూడా వెళ్ళి పఠాన్కోట్, సునీల్ బ్రదర్ చెప్పినట్టు పఠాన్కోట్లో అక్కడ కాన్వకేషన్స్ జరుపుతూ ఉంటుండే. మళ్ళీ హార్మోనియం కూడా వీళ్ళందరూ కూడా నార్మల్గా పాటలు పాడుకుంటూ, అదొక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలని కాదు కానీ విత్ జాయ్ దే స్టార్టెడ్ ప్లేయింగ్ దోస్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్. తబలా నార్మల్గా ఎలా కొడతారో అలాగా, ప్రొఫెషనల్గా కాదు కానీ ఇట్ కమ్స్ అవుట్ ఇన్ రిజాయిస్ పాడుకుని పాటలు పాడుతూ ఉండేవారు. తర్వాతనేమో డాడీ గురించి, నేను అంకుల్ గురించి కూడా చెప్తా ఉన్నాను. అయితే డాడీ ఏం చేస్తారంటే, అతనికి 10 languages చదువుతాడు, రాస్తాడు కూడా. ఒకసారి 30 days లాంగ్వేజ్ అని చెప్పేసి ఇన్ హిస్ ట్రైన్ ట్రావెల్ హీ లెర్న్ 1 language. తర్వాతనేమో బైబిల్లో, తెలుగు బైబిల్లో కంబైన్ ఉంటాయి కదా వర్సెస్ అన్నీ కూడా. అయితే హీ స్టార్టెడ్ టేకింగ్ అ బుక్, నోట్స్ రాస్తూ ఉండే అనమాట. ఇట్లా డివైడ్ చేయాలా ఇంగ్లీష్ తర్వాత తెలుగు కూడా ఎగ్జాక్ట్గా వర్డ్స్ అన్నీ కూడా ప్రింట్ చేయాలా అని చెప్పేసి హీ స్టార్టెడ్ రీడింగ్. ఇంకోటి ఏంటంటే, డేక్స్ బైబిల్ బాగా చదువుతుండే అనమాట. ఆయన పూణేలో ఉన్నప్పుడు 2000 అలాగా. ఈ 1987 ఈ ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలోనే ఎడ్డీ విలియమ్స్ అంకుల్ అలా ఇంటికి వచ్చేసి తర్వాతనేమో చెప్తుండే అనమాట, మా వైఫ్ ఇట్లా బొట్టు పెట్టుకుంటారమ్మా, కొంచెం ప్రార్థన చేయండి బ్రదర్ అని చెప్పి చెప్తా ఉండే. అక్కడ కూడా అందరు కలుసుకొని ప్రార్థనలు చేసి, ఒక విశ్వాసం కోసం కూడా గట్టిగా ప్రార్థనలు చేసి ఉపవాసాలు ఉండి ఒక 1 week అయినా 10 days అయినా కూడా అలా ప్రేయర్ చేస్తూ ఒక విశ్వాసం అలా ముందుకు నడిపిస్తూ ఉంటుండే. అక్కడే మళ్ళీ బుక్ రూమ్ జర్మియా అంకుల్ అని చెప్పి, ఆయననేమో హైదరాబాద్లో తప్పిపోయి అక్కడ రోడ్ల మీద తిరుగుతూ ఉండే అంట, చిన్నపిల్లోడ్లాగా. ఎట్లా వచ్చిండో అక్కడ జమ్మూలో కలిస్తే ఆయనను కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి ప్రేయర్ చేసి ఆయన కూడా రక్షణలో వచ్చి ఇక్కడ బాగా కుక్ కూడా చేస్తూ ఉంటుండే అంకుల్ అన్న. తర్వాతనేమో ఈ డేక్స్ బైబిల్ రాస్తా లెట్ దేర్ బి అని చెప్పేసి స్టార్టింగ్ వర్స్లో ఉంటుంది. అది కలుగునుగాక అంటే ఫిష్ ఈ షేప్లో ఉందా, ఫ్రాగ్ ఈ షేప్లో ఉందా, అంటే సన్ ఎలా ఉంది, ఏ షేప్ ఎట్లా అంటే ఆల్రెడీ ద క్రియేషన్ ఈస్ బీన్ క్రియేటెడ్ బిఫోర్ ఇట్ ఈస్ బీన్ మెన్షన్డ్. లేకపోతే ద గ్యాప్ ఇన్ బిట్వీన్ ఆడమ్స్ క్రియేషన్ అండ్ ద క్రియేటెడ్, ఆ వర్సెస్కి చాలా గ్యాప్ ఉంది అని చెప్పేసి కూడా చాలామంది చెప్తూ ఉంటారు. అయితే దట్ క్రియేషన్ వెన్ ఇట్ ఈస్ బీన్ దేర్, అప్పుడు లూసిఫర్ పడిపోయినందుకు అన్ని శూన్యంగా అయ్యాను, డార్క్ హెస్ బీన్ ప్రివేల్డ్ అని చెప్పేసి అలా వస్తూ ఉంది. అయితే హీ వాజ్ గాట్ డిప్రెస్డ్ అనమాట. ఎందుకంటే పూణేలో అప్పుడు ఇంకా 2000లో పెద్ద క్వార్టర్స్, ఆఫీసర్ క్వార్టర్స్ అట్లా ఉన్నప్పుడు మేమందరం ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం ఫ్యామిలీ. డాడీ ఒకరు అక్కడ ఉన్నప్పుడు తర్వాతనేమో ఇంకా ఏమి అక్కడ ఆఫీసర్ ఏమంటారు డిఫెన్స్ రూమ్లో ఆయన ఒక్కడే ఉంటుండే క్యాబిన్లో. తర్వాత బయటకు వచ్చినాక మళ్ళీ ఇంటికి కూడా ఒకడే ఉంటుండే. అయితే అప్పుడు ఏమవుతుందంటే, బైబిల్ చదువుతూ మెంటల్గా డిప్రెస్ అయిపోయి అక్కడ గార్డెన్లో కూర్చొని రాళ్ళేడుతూ ఉన్నారనమాట. రాళ్ళేడుతుంటే అక్కడ ఉన్న గార్డెనర్ చూసేసి ఫోన్ చేసి మమ్మీకి, పాల్ సాబ్ ఏతో అచ్చా నయ్యే హో గయా క్యూకి వద్దు దిమాగ్ మే కుచ్ చల్ రా బోల్కే అని చెప్పేసి ఫోన్ చేసినప్పుడు మా మమ్మీ మా అక్క వెళ్ళారు. తర్వాత ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత జేసీరావు అంకుల్ ఇంటికి విజిట్ చేసేసి పాల్ సాబ్ క్యా హో గయా ఆప్కో అని చెప్పేసి ప్రేయర్ చేస్తూ వచ్చినారు. తర్వాతనేమో ఇంకా చూసినప్పుడు మళ్ళీ ప్రార్థన చేసి వెరీ ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉంటారు. ఇంకొకసారి అయితేనేమో చనిపోయారు డాడీ అని చెప్పేసి 2018లో ఫోన్ చేస్తూ వచ్చినప్పుడు, అమ్మ మీన మినిస్ట్రీ ఐ కుడ్ నాట్ ఏబుల్ టు కమ్, బట్ ఎనీ హ్యావ్ ఐమ్ సెండింగ్ ఏ కాండలెన్స్ మెసేజ్ పంపిస్తాను అని చెప్పేసి వాట్సాప్లో మెసేజ్ పెడతా వచ్చినారు. హీఈస్ ఆల్వేస్ పర్టిక్యులర్ కన్సర్న్. ఎప్పుడైనా కనిపించినప్పుడు కూడా హౌ ఈజ్ అంకుల్, హౌ ఈజ్ డాడ్ అని చెప్పేసి, హౌ ఈజ్ మమ్మీ అని చెప్పేసి ఎప్పుడు పలకరిస్తూ ఉంటుండే. హీఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ యాజ్ అన్ ఇండివిజువల్
ఇంకా ఎంకరేజెస్. మే గాడ్ బ్లెస్ దిస్ టెస్ట్ మనీ. ప్రైజ్ ది లార్డ్.